అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎక్కువ శ్రమ పడకుండా అప్పటికప్పుడు ఈ దోశల్ని తయారు చేసేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఫుల్ ప్రోటీన్ ఇచ్చే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐడియా ఇది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చక్కగా ఈ రెసిపీని ఫాలో అయిపోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఈ దోశల టేస్ట్ అండ్ టెక్స్చర్ కరెక్ట్గా రావాలి అంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఎగ్జాక్ట్గా యూజ్ చేస్తూ ట్రై చేయండి. మరి ఇక లేట్ చేయకుండా టేస్టీ అండ్ హెల్దీ బేసన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండి కూడా వేసుకోండి. బొంబాయి రవ్వతో దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే ఈ గోధుమ పిండితో బ్యాటర్ బైండింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోండి. దోశలు మంచి రుచిగా రావాలి అంటే లైట్గా పులిసిన పెరుగు తీసుకుంటే బాగుంటుంది. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోండి. విస్కర్తో అయితే మీకు అసలు లంప్స్ అనేవి రాకుండా చక్కగా నీట్గా బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి. కొద్దిగా పిండి నానితే అందులో ఉండే రవ్వ కూడా చక్కగా సోక్ అవుతుందన్నమాట. పిండి ఇలా కొద్దిసేపు నానిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా వాము పౌడర్ కూడా వేసుకోండి. వాముని కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసేసి ఆ పొడి తీసుకోండి. ఇంకా ఫైనల్గా ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసి బ్యాటర్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో బేసన్ దోశ కోసం కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి దోశలోకి కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి వేయండి. అలాగే 1/2 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు, 2-3 టేబుల్ స్పూన్ల దాకా తురుముకున్న క్యారెట్, ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ని 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇక్కడ మిరియాల పొడికి బదులుగా మీరు చాట్ మసాలా వేసుకోవచ్చు, పెరి పెరి మసాలా వేసుకోవచ్చు, లేదా మ్యాగీ మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. సో మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ని హీట్ చేయండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని దోశ పిండిని ఒక గరిటెడు దాకా పాన్ మీద ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దోశ మీద కొద్దిగా రెడ్ చట్నీ కానీ లేదా షెజ్వాన్ చట్నీని కానీ స్ప్రెడ్ చేయండి. లేదా ఇంట్లో యూస్ చేసే ఏదైనా కారపొడినైనా నెయ్యితో స్ప్రెడ్ చేయొచ్చు. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఈ విధంగా దోశ మీద పెట్టుకోండి. ఇప్పుడు దోశని బటర్తో చిన్న మంట మీద నిదానంగా కాల్చండి. దోశ చక్కగా కాలిన తర్వాత రోల్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మీరు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చు. కాస్త డిఫరెంట్గా చీజీగా దోశ కావాలి అనుకుంటే గ్రేట్ చేసుకున్న చీజ్ని ఈ దోశ పైన వేసి దోశ చక్కగా కాలిన తర్వాత రోల్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మనం నార్మల్ దోశ పిండితో ఎలా అయితే దోశలు వేసుకుంటామో అలాగే రకరకాల దోశలు ఈ శనగపిండి దోశ బ్యాటర్తో కూడా చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న దోశల్ని మీకు నచ్చిన చట్నీతో పక్కన సైడ్ డిష్గా పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే. అంతే, క్విక్ అండ్ ఈజీగా ఈ శనగపిండి దోశల్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి, దోశ పిండి ఇంట్లో లేనప్పుడు, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని తోచినప్పుడు ఎక్కువ ఆలోచించకుండా హెల్దీ అండ్ ప్రోటీన్ ఫుల్గా ఉండే ఈ శనగపిండి దోశల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.